సంక్షేమ పథకాలు తిరిగి ప్రజలకు నేరుగా ప్రతి ఒక్కరికి చేరువ కావాలంటే ఏపీ జగన్ మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిగా కాకినాడ పార్లమెంట్ సభ్యుడు చలమలశెట్టి సునీల్ మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని చలమలశెట్టి సునీల్ సతీమణి బిందు సునీల్ పేర్కొన్నారు. పెద్దాపురం మండలం సిరివాడ గ్రామంలో వైసీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. భీమలింగం సూర్యనారాయణమూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బిందు సునీల్ మాట్లాడుతూ కాకినాడ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడిపేందుకు వైసీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. పెద్దాపురం మండల అగ్రికల్చర్ అడ్వైజర్ కమిటీ చైర్మన్ ఇనకొండ విష్ణుచక్రం మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని పేర్కొన్నారు. ఈ గ్రామంలో వన్ సైడ్ గా ముఖ్యంగా మన పెద్దల ఆలోచనల మేరకే నడుచుకుంటూ ఉంటాం. మేమంతా కూడా ఏ కార్యక్రమం చేసినా ఇది ఇలా చేస్తాం అనుకుంటున్నాం, ఏమంటారు మీ ఆలోచన అంటే అది బాగుందంటే వాళ్ళు బాగుందంటారు, లేదు ఇలా చేస్తే బాగుంటుంది అబ్బాయి అంటే ఆ రకంగా మన ఆలోచన మార్చుకుని కూడా చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అలా చేసినప్పుడే 2014లో సునీల్ వైసీపీ తరఫున ఇక్కడ ఎంపీగా పోటీ చేయడం జరిగింది. అప్పుడు కూడా మన పెద్దలందరి సహకారంతో ఆ రోజు పోటీ చేసిన నాయుడు గారికి అలాగే సునీల్ గారికి కూడా గ్రామంలో మెదక్ అవడం జరిగింది. అలాగే ఈసారి కూడా గారికి అత్యధిక మెదక్ మా గ్రామం నుంచి వస్తుంది. మీ అందరికీ ఆమె కాకినాడ ఇంటికి వెళ్ళాను నాయుడు గారితో పాటు. అప్పుడు చూశాను నన్ను. మొన్న మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే పిలుస్తారండి. అలాంటి మంచి మనిషికి మన గ్రామం అంతా కూడా మన దొరబాబు గారు కూడా ఇక్కడ చంద్రబాబు గారి ఇంటికి రావడం జరిగింది. ఆ రోజు మన ఊరు క్యాన్వసింగ్కి వచ్చినప్పుడు ఆయాలు కూడా చంద్రబాబు గారు ఆయన ఆహ్వానించడం జరిగింది. అలాగే మనం అంతా కూడా మన గ్రామం అంతా కూడా ఏకదాటిగా గ్రామం అంతా మన పంచాయతీకి ఏ రకంగా అయితే మెజార్టీ వచ్చిందో ఈ గ్రామంలో ఆ మెజార్టీని అంతా కూడా మళ్ళీ మన సునీల్ గారికి దొరబాబు గారికి కూడా మనకి కూడా ఇద్దరు నెగ్గుతారని చెప్పేసి గంటపాదంగా చెబుతున్నారు. మనకి దొరబాబు గారు సునీల్ గారు కూడా ఇద్దరు నెగ్గడం ఖాయం. మనం మరిన్ని మంచి కార్యక్రమాలు చేసుకోవడం కూడా ఖాయం అని చెప్పేసి ఏది ఇంకోటి చెప్తా ఉన్నారు తెలుగుదేశం వాళ్ళు. ఈ రాజప్ప గారికి గంట వచ్చినప్పుడు సిరివాడ మార్చి రాజప్ప గారి స్థాయి ఎంత దిగజారిపోయిందంటే 1000 ఓట్లున్న సిరివాడ గురించి మాట్లాడుతున్నాడు. వడ్లమూరు వెళ్ళి సిరివాడ మార్చేసాం. అలాగే అక్కడ డిఎన్టీ క్యాంప్ పెట్టినప్పుడు చాలా మంది పిల్లలు వెళ్ళడం జరిగింది, చాలా మందికి ఉద్యోగ అవకాశాలు రావడం జరిగింది. వాటి మంచి మనిషి మనకి ఎంతైనా అవసరం. అదేవిధంగా దొరబాబు గారు కూడా సాఫ్ట్వేర్ రంగంలో అమెరికా వరకు వెళ్ళి వచ్చిన ఆయన ద్వారా కూడా మంచి జరుగుతుంది అందరికీ కూడా అని మేడం గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాల గురించి కూడా చాలా విడదీసి మేడం గారు చెప్పడం జరిగింది. మీకు తెలుసు ఊళ్ళో ఎవరిని కూడా ఏ విషయాన్ని కూడా మనమే కాదు జగన్మోహన్ రెడ్డి గారే ఇంచే పరిస్థితి లేదు. ఏదో తెల్ల చొక్కాలు దొరుకుని అయ్యే మిగిలేదు తప్ప నాయకుడిని ఎవరి ప్రమేయం లేదు. అవి వెనకాల కూర్చున్నారు వాలంటీర్లు. వాళ్ళు మహిళలేమో వాలంటీర్లు అంటున్నారు. కానీ ఏదో రకంగా సునీల్ గారు మీకు అందరికీ కూడా ఏదో రకంగా రిలేటివ్, ఇక్కడ చాలా మంది రిలేషన్స్ ఉన్నారు ఆయనకి. ఆయన ఎంతో మంచి ఉద్దేశాలతో వచ్చారండి పాలిటిక్స్లోకి. మీకు అందరికీ ఏదో సాయం చేయాలి అని చెప్పి వచ్చారు. ఆల్రెడీ ఇందిరా గారు చెప్పారు, జాబ్ డెవలప్మెంట్ ఉంటుంది, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉంటుంది, అలాగే స్మాల్ స్కేల్ బిజినెసెస్కి ఎయిడ్ ఉంటుంది, విలేజ్ డెవలప్మెంట్స్ ఉంటాయి. సో మీరు అందరూ తప్పకుండా సపోర్ట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఆల్రెడీ 3 సార్లు ఓడిపోయారు. ఈసారి మీ అందరి సపోర్ట్తో ఆయన గెలిచి మీ అందరికీ ఉపయోగపడాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే దొరబాబు గారు పనులు చేస్తుంటే నాకు ఓటేయండి అని అడుగుతున్నారు. అలా అడిగే దమ్మున్న నాయకుడు ఆయన ఒక్కడే. కాబట్టి అందరికీ కానీ మన గ్రామానికి కానీ మంచి జరుగుంటే తప్పకుండా చెయ్యండి. మరి ఆయన ఓటు చేయండి, పొద్దుటే వెళ్ళి ఓటేసేయండి. ఎంతగా ఉందని చెప్పి అంటున్నారు. మీ గ్రామం చిన్న గ్రామం కాబట్టి 12:30కే మీకు ఓటింగ్ అయిపోతుంది.
పనులు చేస్తుంటే నాకు ఓటేయండి అని అడుగుతున్నారు. అలా అడిగే దమ్మున్న నాయకుడు ఆయన ఒక్కడే. కాబట్టి అందరికీ కానీ మన గ్రామానికి కానీ మంచి జరుగుంటే తప్పకుండా చెయ్యండి, మరి ఆయన ఓటు చేయండి. పొద్దుకే వెళ్ళి ఓటేసేయండి, ఎంతగా ఉందని చెప్పి అంటున్నారు. మీ గ్రామం చిన్న గ్రామం కాబట్టి 12:30కే మీకు ఓటింగ్ అయిపోతుంది. మళ్ళీ రిపీట్ మళ్ళీ ఇక్కడే పెడతాను. పెట్టేసి రాకుండా ఉన్నారా? 10 కోట్లు పెట్టి వ్యాక్సిన్ అని ఇచ్చారు. నా ప్రజలు నన్ను ఓడించినప్పటికీ నా ప్రజలు అనుకుంటున్నారు ఆయన. అలాంటి ఆయనకి మనం కృతజ్ఞత చూపించాలి కదా మరి. అలాగే కాకినాడ పార్లమెంట్ ఉద్యోగులు ఆయన ఒకే రోజు 3,000 పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించడం రోజు కూడా భారతదేశంలో నేను ఎక్కడా చూడలేదు. ఇంచుమించు ఎన్టీ రామారావు గారి 83 సంవత్సరం దగ్గర నేను ఎలక్షన్స్ చూస్తా ఉన్నాను. మరి ఎప్పుడు కూడా దక్షిణ భారతదేశంలోనే కాదు, కాదు ఏ దేశంలో కూడా సొంత మేనిఫెస్టోతో సొంత పథకాలతో కూడా ఎవరు రాలేదు. కానీ సునీల్ ఆయన జగన్మోహన్ పథకాలు మీకు మరి ముందుకు వచ్చారు. మీకు ప్రతి గ్రామానికి కూడా 100 కోట్లు ఇస్తానని చెప్తున్నారు. మీరు చాలా అంటున్నారు, 1000 ఓట్లు అంటున్నారు. మరి అలాగే మీలో ఉన్నటువంటి ఏంటంటే మరి ఎంబీఏ చదువుకున్న వాళ్ళు కానీ ఉంటారు, ఏదో జాబ్కి వెళ్ళాలనుకుంటారు, ఇంటర్వ్యూస్ కాలేక